బత్తుల బలరామకృష్ణ, నాకు ఇప్పుడే తెలిసింది, బత్తుల బలరామకృష్ణ గారి జన్మదినం ఈరోజు. వారికి నా జన్మదిన శుభాకాంక్షలు. డైరెక్ట్గా ప్రశ్న అడగండి బత్తుల బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలనలో ఈ ఎలక్ట్రిసిటీ కూడా బాగా విధ్వంసం జరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ ఏదైతే ఉందో మనకు ప్రధానమైనటువంటి ఆధారం అది. దానికి బోర్లు చాలా కూడా కొట్టుకుని రైతులందరూ కూడా పెండింగ్ ఉండిపోయారు అధ్యక్ష. దానికి కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్క మా కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి 350 కనెక్షన్లు ఇప్పటికీ కూడా పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. అడిగితే డిపార్ట్మెంట్ వారు అడిగితే మెటీరియల్ లేదు, గత గవర్నమెంట్ హయాంలో పర్చేజ్ చేయలేదని చెప్తున్నారు అధ్యక్ష. దీనివల్ల రైతులకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మాకు ఎక్కువ కూడా ఈ యొక్క తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. ఆ తోటలకి నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన యొక్క అద్భుతమైనటువంటి మొన్న బడ్జెట్లో ఈ యొక్క అధిక నిధులు కేటాయించి ఆ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కూడా మనకి సభ ద్వారా తమను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మా యొక్క రాజనగరం నియోజకవర్గంలో 3 సబ్ స్టేషన్లు ఎప్పటి నుంచో గత టీడీపీ హయాంలో మొదలు పెడితే వైసీపీ హయాంలో కనీసం 5 ఏళ్లలో కూడా సబ్ స్టేషన్లో వేయించలేదు అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే మాకు అక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఉంది అధ్యక్ష. నన్నయ్య యూనివర్సిటీలో కరెంట్ లేక ఫ్లక్చువేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వెలుగుబంద్ అనే గ్రామంలో, అలాగే ముక్కునాడు అనే గ్రామంలో ఒకటి ఉంది అధ్యక్ష. కోటికేశ్వరంలో ఒకటి ఉంది. ఆ యొక్క 3 సబ్ స్టేషన్లు కూడా చాలా అవసరం అధ్యక్ష. అవి ఇమీడియట్గా కూడా చేస్తారని చెప్పేసి చేయాలని చెప్పేసి మన మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ట్రాన్స్ఫార్మర్ కొరత వల్ల వీధి లైట్లు లేకపోవడం చాలా ఏరియాల్లో కూడా మా కాన్స్టిట్యున్సీ అంత ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా సీతానగరం మండలం అని ఉంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో ఈ రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోకి వచ్చేసరికి వర్షాకాలంలో అక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది వర్షాలు. దానివల్ల పవర్ అనేది చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అధ్యక్ష. దాని మీద కొంచెం చర్యలు అనేది కొంచెం గట్టిగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లైన్ మెన్ కొరత అనేది గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు రిక్రూట్ చేయకపోవడం వల్ల లైన్ మెన్ కొరత కూడా ఉంది. ఆ లైన్ మెన్ కొరత అనేది ఎలా ఉందంటే 4-5 గ్రామాలకు కలిసి ఒక లైన్ మెన్ ఇస్తే ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తే కూడా లైన్ మెన్ అందుబాటులో ఉండట్లేదు అధ్యక్ష. ఈ తక్షణం ఇది మంత్రి గారిని ఈ లైన్ మెన్ విషయం కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మాకు పవర్ అనే దాన్ని ఈ యొక్క వ్యవసాయానికి ఇచ్చే కరెంటు ఈ కూలీల సమయంలో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అధ్యక్ష. నా యొక్క కోరిక ఏంటంటే ఉదయం 6 గంటలకే కూలీలు వస్తారు, కానీ కరెంటు మాత్రం 9 గంటలకి ఇచ్చేసరికి ఈ యొక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఉదయం నుంచి కూడా ఏదైనా అది కొన్ని ఏరియాల్లో పర్టికులర్గా ఈ యొక్క మాకు ఉన్నటువంటి రాజనగరం కాన్స్టిట్యున్సీలో మార్నింగే మొదలవుద్ది వ్యవసాయాలు. దానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దాన్ని ఏమైనా టైంలో ఏమైనా అడ్జస్ట్ చేసి మార్నింగ్ ఏదైతే మనం 9 గంటల కరెంట్ అనుకుంటున్నామో ఆ 9 గంటల కరెంట్నే అది ఉదయం పూట ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అధ్యక్ష. ఈ యొక్క బలరామకృష్ణ గారు, ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు ఏదైనా ప్రశ్న ఉంటే అడగాలి తప్ప ఇది కోరికలు కోరే సమయం కాదు. ప్రశ్నోత్తరాల సమయం అనేది మీరు మనసులో పెట్టుకుని నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని కాకుండా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించండి, దానికి మంత్రి గారు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ అధ్యక్ష. నేను కోరుతున్నది వీటిలో ఏమైనా మార్పులు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ యొక్క మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నా యొక్క జన్మదినాన్ని మీరు తమరు అనౌన్స్ చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉగ్ర నరసింహారెడ్డి గారు పరిశీలనలో ఉందండి. చిర్రి బాలరాజు. ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ 3ని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువతి యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం, వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3కి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష. అలాగే జియో నెంబర్ 3ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని
ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే 2019, 2024 మధ్యకాలంలో ఐటీడీలకు సంబంధించి ₹1 కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేతి కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష. కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే చదువుకున్నటువంటి యువకులకు డిఎస్సి కోచింగు, టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి చట్టాలు వర్తించవు అధ్యక్ష. అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే 170 యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులకి అందించలేము అధ్యక్ష. అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో కిచ్చగూడెం, కొత్తగూడెం, మర్రిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష. అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలను కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు 60-70 సంవత్సరాలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష, డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష. అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరఫునే ఈరోజు మనం ప్రతి గిరిజన గూడాల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఏంటో అడగండి బాలరాజు గారు, ఎవరు చేశారు, గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు అప్రశ్న. అంటే గత ప్రభుత్వం ఏం కావాలి, మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి. ఇలా చేసాం అలా చేసాం అన్నది మంత్రి గారు చెప్తారు. అంటే గత ప్రభుత్వంలో అధ్యక్ష గిరిజన గూడాల్లో ఎక్కడ కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఎప్పుడు కూడా 60-70 సంవత్సరాలు బట్టి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 30 కోట్ల రూపాయలు ఈ రోడ్లకు నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మీ వైపు అంటే కష్టం, అన్ని వైపులు చూస్తాం. భీమవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏ కెనాల్ కూడా ఒక తట్ట మట్టి తీయటం కానీ ఒక తూడు తీయటం కానీ చేయలేదు. దానివల్ల మన మొదటి క్రాప్ మొత్తం నియోజకవర్గం వీరవాసర మండలం, భీమవరం 2 మండలాలు కూడా వ్యవసాయం చేయలేదు ఫస్ట్ క్రాప్. ఇప్పుడు సెకండ్ క్రాప్ వచ్చేసరికి చివరికి నీళ్ళు అందట్లేదు. అంటే కాలువలు సాగునీరు కానీ తాగునీరుకి కానీ మురికి నీరు కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అన్నపూర్ణగా పేరు పొందిన డెల్టా ఇది ఒక ఎడారిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన డెల్టా మోడరైజేషన్ తీసుకుని కాలువలు, పంట కాలువలు, మురికి కాలువలు పూర్వం ఎలా ఉన్నాయో ఆ స్థితికి తీసుకురాకపోతే ఇక వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అటువంటి ప్రమాద పరిస్థితిలో ఉన్నాం. దీని మీద ఇరిగేషన్ వారు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే చర్య తీసుకోకపోతే డెల్టాలో అన్నపూర్ణగా పేరు పొందిన
వెస్ట్ గోదావరి ఎడారిగా తయారయ్యే పరిస్థితి. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇందాక రామానాయుడు గారు దీని మీద చాలా విపులంగా చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలామంది ఇరిగేషన్ మీద రైతుల గురించి మాట్లాడుతున్నారు. నా సమస్య కూడా అలాంటిది అధ్యక్ష. సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్లో ఉత్పన్నమైన ప్రధాన సమస్యను మీ ద్వారా నీటిపారుదల శాఖ మార్చులకి ఈరోజు విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఈ కాలువ నుంచి టెయిల్ ఎండ్లో ఉన్న మా నియోజకవర్గానికి సుమారు 13,256 ఎకరాలకి నీరు 2020 నుంచి చుక్క నీరు కూడా అందట్లేదు అధ్యక్ష. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా వర్షం చాలా తక్కువగా ఉంటుంది. సకాలంలో నీరు అందక చాలా పంట నష్టం జరుగుతున్నది అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమైన సమస్య ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసిల్టింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి అధ్యక్ష. గేట్లు వాటి గురించి శ్రద్ధ వహిస్తున్నారు. కానీ చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, దేవాడ దగ్గర మైనింగ్ యాక్టివిటీ వల్ల ఈ కాలువకి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అధ్యక్ష. అక్కడ 96.52 కిలోమీటర్ల దగ్గర డిజైన్ ప్రకారం 300 క్యూసెక్స్ డిశ్చార్జ్ రావాల్సిన దగ్గర 50 క్యూసెక్స్ మాత్రమే డిశ్చార్జ్ రావడం వల్ల టెయిలెండ్లో ఉన్న 81 గ్రామాలకి సుమారు 28,000 ఎకరాలకి ఈరోజు నీరు అందని పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. కాబట్టి రైతులందరూ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. కాబట్టి నీటిపారుదల శాఖ మార్చుల్ని దీని మీద ప్రత్యేక దృష్టి వహించి ఖచ్చితంగా ఈ మైనింగ్ వాళ్ళు కొంచెం గ్రౌటింగ్ చేసి బ్యాండైడ్ పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న కొన్ని ఎంకరేజ్మెంట్స్ వల్ల, అలాగే విపరీతమైన మైనింగ్ యాక్టివిటీ వల్ల ఈ కాలువకి బాగా సమస్య వచ్చింది అధ్యక్ష. మైనింగ్ ముందరవుతున్నదా, కాలువ తర్వాత వచ్చిందా అన్నది సమస్య కాదు. ఆ కాలువ మైనింగ్ రెండు కలిపి కరెక్ట్గా వెళ్తేనే ఆ కాలువలో నీరు మా నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని గౌరవ నీటిపారుదల శాఖ మార్చిని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ మొదటి సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఏడాది. ఎన్నికల ముందు వికసిత భారతదేశం, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఇటువంటి పురోభివృద్ధి సాధిస్తుందన్నది ఈ 8 మాసాల్లోనే నిరూపించారు. వాస్తవానికి మాకెవ్వరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికల్లో పోటీ చేసాం, హామీలు ఇచ్చేవాళ్ళం, కానీ ఇవి చేయగలుగుతామా? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో మళ్ళీ మాటలో పెట్టాలంటే అది అనితర సాధ్యం కాదు. అటువంటి విషయాన్ని సాధ్యపడే విధంగా అతి తక్కువ టైంలో తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం. ఏదైతే మనం గత రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత రాష్ట్రం కోల్పోయిందో, విభజన వల్ల ఎంత నష్టపోయామో, విభజన కంటే మరిపించే విధంగా, ఆ నష్టాన్ని మరిపించే విధంగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మరింతగా నష్టపెట్టి ఆ విభజన నష్టాన్ని మరిపించే విధంగా చేశారు. ఇటువంటి పరిస్థితిలో మొన్ననే మనం ఎన్నికల ముందు అనుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డాక ప్రధానమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వీళ్ళొక త్రివేణి సంగమంలా, త్రివేణి సంగమం ఎటువంటి ఎంత పవిత్రమైందో మనమే చూసాం. ప్రయాగ్రాజ్లో మనం మహాకుంభమేళ, అక్కడ స్నానాలు చేసి ఎంత పుణ్యం మోక్షం కలుగుతుందో అటువంటి పుణ్యం దారిద్ర్యం వదిలి
ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చినటువంటి ఒక త్రివేణి సంగమం ఈ ముగ్గురు నాయకులు. ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు డబుల్ ఇంజన్ సర్కార్ అని. మనది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు అధ్యక్ష, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది. ఎందుకంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అందులో 3 ఇంజిన్లు కలిసి వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి గతంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి ఈ మధ్యకాలంలో చూడడం జరిగింది. మొన్ననే ప్రధానమంత్రి గారు 2 మాసాల దిగువన విశాఖపట్నం వచ్చి వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేసే కార్యక్రమం వచ్చినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాదు వేయడం జరిగింది. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఒకే ఒక సందర్భంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడితో పునాదులు వేయడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి మంచి కార్యక్రమాలతో మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మనం చెప్తాం పురాణాల్లో త్రిమూర్తులని, అదేవిధంగా ఈ రోజున మళ్ళీ త్రిమూర్తులు చూస్తూ ఉన్నాం మనం. ఎందువల్లంటే ఇవి సాధ్యపడే విషయం కాదు. సంపద మీకు ఏ రకంగా వస్తుందంటే పెట్టుబడులు ఒక ప్రవాహంలో వస్తూ ఉన్నాయి. సుమారు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఈ 7-8 మాసాల్లోనే పెట్టుబడులు వచ్చే విధంగా దీనికి తగిన సహకారం కేంద్రం కూడా ఇస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలనే విధంగా కార్యక్రమాలు వెళ్తున్నాయి. ఈ అరాచకాలకి పాపాలకి ఎప్పుడైతే పెరిగిపోతాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎప్పుడైతే ఆ భగవంతుడు వస్తాడో అట్టగా మనకు వచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ చేయాలన్న ఆలోచనతో ప్రజలు కోకట వేళ్లతోనే గత ప్రభుత్వాన్ని తీసి పక్కన పారివేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి సంకేతంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చేడ దరిద్రం పేడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. చిత్తశుద్ధితో నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలి. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా అనుకున్న దానికంటే అతీతంగా విజయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా పెన్షన్ 4,000 ఇస్తాం అనుకుంటాం, కానీ 4,000 ఇవ్వగలుగుతామా అని మాకు లోపల అనుమానం ఉండేది అధ్యక్ష. కానీ అటువంటిది 4,000 విజయవంతంగా ఇవ్వడమే కాదు, గతంలో ఎంతో ఇబ్బందులు పెట్టి పెన్షనర్స్ కూడా అప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఇష్టపడటం లేదని చెప్పి వాళ్ళేమో పిఏఓలు ఉపయోగించకూడదు, అక్కడ వాలంటీర్లు ఉపయోగించకూడదంటే వాళ్ళు వచ్చి బ్యాంకులకు తీసుకురమ్మని తీసుకొచ్చి ముసలి వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినటువంటి సందర్భం ఉంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగంతోనే గతంలో ఏ అధికార యంత్రాంగం ఉందో ఇప్పుడు అదే అధికార యంత్రాంగంతో వాళ్ళు పటిష్టంగా వాళ్ళ చేత చేయించగలిగేటువంటి నాయకత్వంగా నిరూపించుకొని ప్రతి మారుమూల గ్రామానికి ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే పెన్షన్ 95% ఇవ్వగలగడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరు నిత్యం ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని దానికి ఉదాహరణకి మొన్న గత ఏడాది ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లోనే మొదటి బడ్జెట్లోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాజధాని అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నాం. చిన్న విషయం కాదు అధ్యక్ష. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి కూడా అది పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని 12,500 కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన ఆ పనులు మొదలుపెట్టే విధంగా సహకరించినటువంటి కేంద్రానికి ఈ 2 కార్యక్రమాలు అమరావతిని నాశనం చేయాలని ఏవైతే గత ప్రభుత్వం కళ్ళకన్నారో గత నాయకుడు ఆ రోజు అతను నాశనం అయిపోయాడు తప్పితే అమరావతికి ఉన్నటువంటి చరిత్ర సామాన్యమైనటువంటి చరిత్ర కాదు అధ్యక్ష. శాలివాహన శకంలో ఇక్కడ రాజధానిగా ఉంది. ఈ దేశంలో మొట్టమొదటి నాణ్యాలు తీసుకొచ్చింది శాలివాహన శకంలోనే. ఇక్కడి నుంచి అమరావతి నుంచే కరెన్సీ నాణ్యాల రూపంగా మొదట ప్రవేశపెట్టింది ఈ శాతవాహన రాజధాని అయినటువంటి అమరావతి. అటువంటి అమరావతిని నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అవ్వడం చూసాం అధ్యక్ష. మీరు కూడా ఇది ఎప్పుడు వస్తుందో ఈ రోజు అని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఆ రోజు ఎదురు వచ్చేటట్టు కనిపించట్లేదు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ మనకి అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్ల నెట్వర్క్ కానీ రైల్వేస్ కానీ సుమారు మొన్న బడ్జెట్ ఒకరుంటే 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వేస్ నుంచి కేటాయించారు. మీకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నుంచి సుమారు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష.
అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి 90,000 కోట్ల రూపాయలకు విలువైనటువంటి అటువంటి పోరాటాలు నిజం చేసి ఈరోజు ప్రజలకి మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆశ కలిగించడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రధానమంత్రి గారి చేత ప్రారంభోత్సవ కార్యక్రమం చేసి శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాకుండా మొన్ననే బడ్జెట్లో రైల్వే డివిజన్ రాదని అనుకున్నాం. అదృష్టవశాత్తు రైల్వే డివిజన్ కూడా రావడం అన్నది నిజంగా గొప్ప విషయం అధ్యక్ష. అదైతే వస్తుందని అయితే మేము కూడా ఆశ లేదు. ఇది సాధ్యపడే విషయం చేశారంటే కేవలం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు. నేనైతే ఎలక్షన్లో పోటీ చేసే ముందు అయితే ఈ స్టీల్ ప్లాంట్, రైల్వే జోను ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర సుజల సమితి ఇవన్నీ కూడా చేయాలి. అంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి విద్యపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా, అన్ని రకాలుగా ఆదాయపరంగా అన్ని రకాలుగా వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మీకు గోదావరి జలాలు ఉత్తరాంధ్ర తీసుకెళ్ళినప్పుడే అది ఏకైక సారథ్యం. కాబట్టి మరొక కృష్ణా గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి డెల్టాలాగా మళ్ళీ ఆ 3 జిల్లాలు తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2008లో మంజూరయ్యా అప్పుడులో 7,000 కోట్ల రూపాయలకి 8 లక్షల ఎకరాలకి మంజూరు అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలు పెట్టి 2 దశలో అది పూర్తి చేయాలని వారు ఆదేశాలు ఇచ్చి టెండర్స్ కూడా పిలిచారు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిస్సిగ్గుగా కనీసం వారి తండ్రి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇదైనా పూర్తి చేస్తాననేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ప్రాజెక్టు అక్కడ ఉంచారు అధ్యక్ష. ఈరోజు చాలా సంతోషించిన దశ ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ వచ్చి 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా పూర్తి చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పోలవరంతో లింకప్ చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ బడ్జెట్లో సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఇదంతా కూడా ఆశలు వదులుకున్నటువంటి సమయంలో దీనికి నిధులు కేటాయించడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇటు ఉత్తరాంధ్రకు, అదేవిధంగా బనకచర్ల ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, బనకచర్ల కలిపితే గోదావరి నుంచి రాష్ట్రం అంతా కూడా అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర డెల్టా అన్నీ కూడా సస్యశ్యామలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు పారిశ్రామికాన్ని ఎంత జరిగినప్పటికీ కూడా భవిష్యత్తు మనకి వ్యవసాయం మీద ఎక్కువ అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు వచ్చే 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ ప్రకారంగా ఇండస్ట్రీ ఏది కూడా సర్వైవ్ కావద్దు అధ్యక్ష. ఇండస్ట్రీ కంటే వ్యవసాయమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఈ వ్యవసాయంలో కొత్త వంగడాలు తీసుకొని వచ్చి అత్యధిక పంట పండించగలిగేటువంటి టెక్నాలజీతో చదువుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళేటువంటి రోజు వస్తుంది. దానికి పునాది వేయాలంటే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి గురుతర బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి మంచి దశ దిశ నిర్ణయించే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయనేటువంటి పూర్తి విశ్వాసం అయితే మాకుంది అధ్యక్ష. ఎందువల్లంటే మొన్న బడ్జెట్లో చూసాం అధ్యక్ష. బడ్జెట్లో గతంలో మన ప్రభుత్వం వచ్చాక సుమారు 8 నుంచి 9 మాసాలు అయింది అధ్యక్ష. ఈ 9 మాసాల్లో ఈ రాష్ట్ర జిఎస్టిపిని సుమారు 2 లక్షల కోట్ల పైచీలకు తీసుకువెళ్ళగలిగారు అధ్యక్ష. గతంలో కంపేర్ చేస్తే అంటే సుమారు 4% జిఎస్టీ గ్రోత్ అదనంగా సాధించుకోగలిగాం. ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే ఒక్కొక్కరి పేరు చెప్తే నిధులు అటాక్ వస్తాయి, ఒక్కొక్కరి పేరు చెప్తే దరిద్రం తాండవిస్తుందంటారు. గతంలో అంటే వాళ్ళు కోటీశ్వర్లు అయి ఉండొచ్చు కానీ రాష్ట్రం దరిద్రం అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా మనకి కేంద్రం నుంచి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ చెప్పి విశాఖపట్నం దగ్గర పూడుమడక అనే ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో సుమారు 1,30,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఆర్సెనాల్ పెట్టెళ్ళు సుమారు 1,80,000 కోట్ల రూపాయలతో వారు పరిశ్రమ పెట్టడానికి దీనికి మీకు గౌరవనీయులు నారా లోకేష్ గారు అత్యధిక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్ట్ రావడానికి కృషి చేసిన వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్న అధ్యక్ష. అదేవిధంగా నక్కపల్లిలో ఫార్మా సెన్సర్ని ప్రధానమంత్రి గారు మొన్ననే శంకుస్థాపన వేయించారు అధ్యక్ష. మనం హైదరాబాద్ని కంబైన్డ్ స్టేట్ ఎట్లాగైతే గ్రోత్ ఇంజిన్గా చూసామో భవిష్యత్తులో విశాఖపట్నం అనకాపల్లి జిల్లా ఈ రాష్ట్రానికే ఒక గ్రోత్ ఇంజిన్ లాగే ఉపయోగపడే విధంగా
మంచి పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర కలుపుతూ గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించారు అధ్యక్ష. సుమారు 17,000 కోట్ల రూపాయలతో గ్రీన్ కారిడార్గా అటు రాయలసీమ ఉత్తరాంధ్ర కలపాలనేటువంటి ఆలోచనతో అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష. అదేవిధంగా బీపీసీఎల్ రిఫైనరీస్ కానీ రామయ్యపట్నం, అదేవిధంగా మచిలీపట్నం, భావనపాడు అటువంటి పోర్టులు కానీ, అదేవిధంగా మనకి వచ్చినటువంటి రిలయన్స్ కానీ, ఎల్జీ కానీ, తర్వాత టాటా పవర్ కానీ ఇటువంటి పరిశ్రమలు ఎన్నో కూడా రావడానికి కావాల్సిన విధంగా మంచి బాట వేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా కేశవులు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఇంత కఠినమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రెవెన్యూ లోటు, తర్వాత ఆర్థిక ద్రవ్య లోటు కూడా తగ్గించి, గతంలో కంటే తగ్గించి బడ్జెట్ సుమారు 70,000 కోట్ల రూపాయలు అదనంగా గతం కంటే పెంచి చేసే కార్యక్రమం ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడమే కాకుండా ఈ బడ్జెట్లో సుమారు జిఎస్డిపి అయితే మనకి సుమారు ఈ 8 నెలల్లోనే 4.3% అదనంగా పెంచే కార్యక్రమం చేశారు అధ్యక్ష. అంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే కార్యక్రమం జిఎస్డిపి ద్వారా వచ్చింది అధ్యక్ష. గత ప్రభుత్వం అయితే సంపద పంచడం, ఆస్వాదించడం, సంపద దోచిపెట్టడం, సంపద లూటీ చేయడం అన్నది నేర్చుకున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారి ద్వారా సంపదని ఏ రకంగా సంపాదించాలి, సంపదను ఎలాగా అభివృద్ధి పరచాలన్నది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రతిపక్షానికి. అందువల్ల మీ ద్వారా వారిని కోరేది, కనీసం గతంలో అట్టాగా చేయలేకపోతే ఇప్పుడైనా వచ్చి ఈ సభ ఎలా నడుస్తుంది, ఈ ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అన్నదైనా చూసి నేర్చుకుంటే తనకి మంచిది, రాష్ట్రానికి మంచిది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి మంచిది అధ్యక్ష. అప్పుడు చాలామంది వాళ్ళు కూడా బాధపడుతున్నారు వచ్చి కానీ వారికి కూడా అవకాశం ఇచ్చే కార్యక్రమాలు చేయటం లేదు అధ్యక్ష. కేవలం కక్ష సాధింపుపై పెట్టిన ధ్యాస ఆయన అభివృద్ధిపై ఎక్కడ కూడా అధ్యక్ష. ఈ బడ్జెట్లో మూలధన వ్యయం కూడా గతంలో కంటే, గత ఏడాది కంటే 16,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టారు అధ్యక్ష. అంటే 40,000 కోట్ల రూపాయలు మూలధనం. గతంలో ఎప్పుడు కూడా మూలధనం అన్ని పెద్ద రాష్ట్రాల కంటే అత్యంత తక్కువ మూలధనం వ్యయం మన రాష్ట్రంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా ఆగిపోయినాయి. మూలధన వ్యయం లేకపోతే మన ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉండదు. ఈరోజు మూలధనం వ్యయంతోనే ఆదాయాలు పెంచుకునేటువంటి మార్గాన్ని ఈరోజు మన కేశవులు గారు ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మనకి అప్పులకి జిఎస్డిపికి చూస్తే సుమారు 35% అనేసి ఇచ్చున్నారు. కానీ వాస్తవానికి అది 35% కాదు అధ్యక్ష. ఇందులో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు కానీ, మనం పేమెంట్స్ చేయాల్సినటువంటి 150,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా కలుపుకుంటే జిఎస్డిపిలో 60% ఉంది అధ్యక్ష మన అప్పులు. ఎంత ఎక్కువ అన్నది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. ఇక్కడే ఇటువంటి పరిస్థితి ఉంది. డెట్ సర్వీసింగే సుమారు 60,000 కోట్ల రూపాయల సంవత్సరానికి మనం చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి కార్యక్రమం నుంచి బయటపడాలంటే ఇటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుల ద్వారా ఒక నిబద్ధతతో, ఆర్థిక నిబద్ధతతో, క్రమశిక్షణతో, తక్కువ వడ్డీతో రుణాలు స్వాపింగ్ చేసే కార్యక్రమం కానీ, రీషెడ్యూల్ చేయడం కానీ, కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ రుణాలు రీషెడ్యూల్ చేసే కార్యక్రమం చేయడం, అదేవిధంగా డిఫర్డ్ పేమెంట్స్ కానీ, డెట్ మారటోరియం కానీ, ఇటువంటివన్నీ కూడా పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మన రెవెన్యూ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో అయితే మైనింగ్లో అయితే గతంలో 38% ఉండే రెవెన్యూ ఇప్పుడు 12% పడిపోయింది అధ్యక్ష. అంటే శాతం రెవెన్యూలో, మైనింగ్లో వచ్చే రెవెన్యూ తగ్గలేదు అధ్యక్ష. మైనింగ్లో వచ్చినటువంటి రెవెన్యూ ప్రభుత్వానికి రాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వారు దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఇవన్నీ అరికట్టాలా. ఈ దోపిడీని అరికట్టి వీటికి కావాల్సినటువంటి మైనింగ్తో చాలా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీపీఎస్ సిస్టమ్ అటువంటి కొత్త టెక్నాలజీస్ అన్ని పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో 48,000 కోట్ల రూపాయలతో. అదేవిధంగా విద్యకి 34,000 కోట్లు, ఆరోగ్యానికి 19,000 కోట్లు, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ 18,000 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తున్న అధ్యక్ష. మీకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, అదేవిధంగా విద్యకు కూడా అటువంటి ప్రాధాన్యత, విద్యా వైద్యానికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చి విద్యలో పూర్తిగా ప్రక్షాళన చేస్తూ
విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ప్రపంచీకరణ ద్వారా విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలగాలనేటువంటి ఆలోచనతోనే మనం లోకేష్ గారు కూడా దీన్ని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచనతో దీంతో పాటు క్రమశిక్షణ, అదేవిధంగా మీకు యోగా కానీ ఇటువంటివన్నీ కూడా ఈ స్కూల్ నుంచే ప్రారంభించే కార్యక్రమం కూడా చేయాల్సిందిగా లోకేష్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 13,000 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత శ్రద్ధతో ప్రతి గ్రామానికి వెలుగు తీసుకురావాలి, గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోనే మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా మన గిరిజన ప్రాంతాలు కూడా వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి ప్రాంతాలు, కరెంటు విద్యుత్ లేనటువంటి ప్రాంతాలన్నీ కూడా చూసి ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి వారు చాలా తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మొన్ననే ఈరోజే 117 జీవో రద్దు గురించి మనం లోకేష్ గారు సమావేశం కూడా పెట్టారు అధ్యక్ష. ఈ మధ్య పేపర్లో చూసాను అధ్యక్ష, యూనివర్సిటీ వీసీస్ అపాయింట్మెంట్స్. బహుశా గతంలో నేను ఎప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియ చూడలేదు అధ్యక్ష. ఒక కొత్త వరవడి తీసుకొని వచ్చి ఒక నాణ్యతా ప్రమాణాలతో ఉన్నటువంటి ఒక వీసీ ఉండాలి, విద్యా వ్యవస్థలు ఉండాలి. దేశంలో ఉన్నటువంటి 100 టాప్ యూనివర్సిటీల్లో మన యూనివర్సిటీస్ కూడా రావాలనే ఆలోచనతోనే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వైస్ ఛాన్సలర్గా పెట్టే కార్యక్రమం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇందులో ఆఖరిగా ఉత్తరాంధ్ర గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తూ, ఉత్తరాంధ్రలో ఎక్కువగా వెనుకబాటుతనం వల్ల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాంధ్రలో. అందువల్ల ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువ చనిపోతుంది ఉత్తరాంధ్రలో, గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువ చనిపోతుంది ఉత్తరాంధ్రలో, తాగునీరు లేనటువంటి గృహాలు ఎక్కువ ఉన్నాయి ఉత్తరాంధ్రలో. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ద్వారా చెప్పినటువంటి అంశాల ద్వారా ఈ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి గారు పదే చెప్పడమే కాకుండా జాతల రూపంలో కూడా చూపించి అక్కడ మెట్రో రైలు రావడానికి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విమ్స్ కానీ, కేజీహెచ్ ఇవన్నీ కూడా అభివృద్ధి పరచడానికి, అదేవిధంగా టీసీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి టెక్నాలజీ సంస్థలన్నీ కూడా డిజిటలైజేషన్ కూడా చేయాలనే ఆలోచనతోనే అక్కడ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఉన్నారు అధ్యక్ష. ఇక ఇంకొక విషయం, ఆఖరి విషయం అధ్యక్ష, మనకి మున్సిపల్ ట్యాక్సుల విషయంలో గత ప్రభుత్వం చాలా అన్యాయంగా గత 4 సంవత్సరాల్లో 75% మున్సిపల్ ట్యాక్స్ పెంచారు అధ్యక్ష. వాళ్ళు అసెట్ క్యాపిటల్ మీద వాళ్ళు ట్యాక్స్ వేయడం మొదలుపెట్టారు. దయచేసి ఆ పద్ధతి మార్చి గతంలో ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిలో చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ముఖ్యంగా మనకి గవర్నమెంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, కన్సల్టెన్సీస్ ద్వారా అవుతున్నాయి. ఒక 5-10 సంవత్సరాలు ఇప్పుడున్న ఉద్యోగులు చాలామంది రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వెంటనే నింపుకునేటువంటి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసాం. ఉదాహరణకి రెవెన్యూ సదస్సులు పెట్టాం 17,000 గ్రామాల్లో. వెంటనే రీసర్వేలు కూడా పెట్టారు అధ్యక్ష. కానీ వాటికి చేయగలిగే సమర్థత ఉన్నటువంటి మనకి రెగ్యులర్ స్టాఫ్ లేరు అధ్యక్ష. అందువల్ల తప్పనిసరిగా అవన్నీ కూడా చేసి ఈ పరిస్థితి నుంచి అధిగమించే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు విజన్ ఏదైతే ఉందో 2047కి 15% గ్రోత్ రేటు సాధిస్తూ సుమారు 100 బిలియన్లు తీసుకురావాలనే ఆలోచనతో ఏవైతే కార్యక్రమం పెట్టారో అవి విజయవంతంగా జరగాలని 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంపదతో విరాజిల్లేటువంటి ఆంధ్రప్రదేశ్గా తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. బడ్జెట్పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమ కృతజ్ఞతలు తెలుసుకుంటూ, దార్శనికుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా 3,22,359 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వ అరాచక విధానాలతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన తర్వాత బడ్జెట్ను రూపొందించడం సామాన్య విషయం కాదు. కానీ
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తూ బడ్జెట్ రూపొందించడం అభినందనీయ విషయం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యపరిచింది, విలువలను దిగజార్చింది, దోచుకోవటం దాచుకోవటం అనే భావజాలాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లో పతనమైన విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు, అది మనందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ అధికారుల్లో జవాబుదారితనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో శాసనసభ కీర్తి ఎంత మసకబారిందో మనందరికీ తెలుసు. శాసనసభను బూతుల సభగా మార్చారు. శాసనసభలో వాడజాలని పదజాలం ఆ రోజున వాడుతున్నప్పటికి కూడా ఆనాటి శాసనసభాపతి ఏ చర్య తీసుకోకుండా ఆనందించిన పరిస్థితి మనం చూసాం. ఆనాటి ముఖ్యమంత్రి వికటట్టాసన చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందించిన పరిస్థితి మనం చూసాం. మీకు తెలుసు, శాసనసభలో అబద్ధం అన్న పదం కూడా వాడటానికి వీలు, సత్యదూరం అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భాష ఇక్కడ వాడారన్నది మనందరం కూడా, ప్రజలందరూ కూడా అసహించుకోబట్టి ఈరోజు మనకి అంత అప్రతిహతమైన విజయాన్ని సమకూర్చారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ రోజున కౌరవ సభను గౌరవ సభగా మార్చే వరకు శాసనసభలో అడుగు పెట్టని భీష్మ ప్రతిజ్ఞ చేసిన శ్రీ నారా చంద్రనాయుడు గారికి ప్రజలు మద్దతు పలికారు. మున్నెన్నడూ లేని విధంగా కూటమిని గెలిపించారు. ఈ రోజున మరలా శాసనసభకు గౌరవ ప్రతిపత్తి కల్పించే విధంగా తీర్పునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి హృదయపూర్వకంగా గుర్తు చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం భావిస్తున్నాను. శాసనసభాపతి, ఉపసభాపతి శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గత శాసనసభలో వాడిన పదజాలం ఈ సభలో వినిపించకూడదు. చక్కటి తెలుగులో శాసనసభ వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే పూర్వం ఇంగ్లీష్లో నడిపించేవారు, కానీ శాసనసభాపతి మీరు ఇరువురు కూడా చక్కటి తెలుగులో ఇవాళ ఈ శాసనసభ నడిపిస్తున్నందుకు మీకు నేను ప్రత్యేకించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత శాసనసభకు నేటి శాసనసభకు మధ్య ఉన్న తేడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం అని చెప్పి మాత్రం మనం ఈ రోజున ఈ సభలో ప్రతిపక్షం లేకపోవడం చాలా బాధాకరం. మొన్న గవర్నర్ ప్రసంగం రోజున 11 మంది శాసనసభ్యులతో 11 నిమిషాల్లో వాళ్ళు సృష్టించిన అరాజకాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే మన శాసనసభకి ఎందుకు పంపిస్తున్నారు? ప్రజల సమస్యలు ప్రతిధ్వనిస్తామనే ఉద్దేశంతో మనం పంపిస్తే ఆ బాధ్యతని వాళ్ళ విస్మరించడం చాలా దురదృష్టకరమైన విషయం చెప్పి మాత్రం నేను అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉంటేనే, ప్రతిపక్షం గలం ఎక్కితేనే మనం కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం వాళ్ళకి శాసనసభ మనం కోరుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే ప్రజలు అంత గొప్ప తీర్పు ఇచ్చిన తర్వాత కూడా, వాళ్ళ గొప్ప ఓటమిని కల్పించిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలేదంటానికి ఎందుకంటే వేరే నిదర్శనం లేదని మాత్రం మన ప్రశ్న. ఆ మొండితనం, ఆ మూర్ఖత్వం ఇంకా వదలకపోవటం అనేది చాలా దురదృష్టమైన పరిస్థితి. అధ్యక్ష, వాళ్ళ మానవుడికి ఆహారము, స్వేచ్ఛ ఈ రెండు ముఖ్య అవసరం. ఆహారం ఉంటేనే తప్ప మనిషి జీవించలేదు. కానీ మానవ జీవితానికి ఆహారం ఒకటే సరిపోదు, స్వేచ్ఛ కూడా ఉండాలి. స్వేచ్ఛ అనగా ఎవరి ఆలోచనల ప్రకారం వారి జీవితాన్ని గడపటం. మానవ జీవితానికి పశు జీవితానికి మధ్య ముఖ్యమైన తేడా స్వేచ్ఛను అనుభవించడం. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛను కోరుతున్నారు. ప్రజలను భయపెట్టేలా నిరంకుశ పాలన సాగింది. ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్టులు, సామాన్యులు తమ కష్టనష్టాలు నోరెత్తి చెప్పే పరిస్థితులు లేని స్థితి మనందరికీ తెలిసిన విషయం. పూర్వం నేను అమరిగట్లో వీధుల్లో ఏదో కార్యక్రమం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గీత కార్మికుడు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అది ఫోటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. తెల్లారి వాడికి వాలంటీర్లు వెళ్ళి మీరు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారని మీకు వచ్చే సంక్షేమ పథకం ఆపేస్తాను. సరే, సామాన్యుడు స్వేచ్ఛ ఎలా ఉన్నా మీరు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కనీసం మీ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా చేసిన
దుర్మార్గ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయం మనం మర్చిపోకూడదు. ఆ రకంగా అందరి స్వేచ్ఛని హరించిన ప్రభుత్వం. అందుకే వాళ్ళ ఎప్పుడైతే ఎన్నికల ప్రకటన వచ్చే వరకు జనం భయపడుతూ జీవించారు. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళ స్వేచ్ఛా జీవులుగా మారారు. ఆ తర్వాత కూడా ఓటనే మహా ఆయుధం ద్వారా వాళ్ళ మట్టి కనిపించారన్న విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తుంది. మనం చూసాం మిర్చి రైతుల సమస్య, వెంటనే కేంద్రంతో సంప్రదించి వాళ్ళకి ఊరట కలిగించిన పరిస్థితి మనం చూసాం. అలాగే బుడమేరు వరదల్లో చేసిన కృషిని అందరూ కూడా కళ్ళారా గాంచారు. అంటే ఇది స్పందించే ప్రభుత్వం, సానుకూల ప్రభుత్వం, మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నా బడ్జెట్ గణాంకాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేకపోయిన ఈ బడ్జెట్ని, అలాంటి గొప్ప బడ్జెట్ ఈ రోజున ఇక్కడ ప్రవేశపెట్టాను. ఎందుకంటే నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతల రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారని చెప్పి మళ్ళీ చరిత్రణంగా మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం మాడుకోవాల్సిన అవసరం. ఇంత బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన సమస్యలు మాత్రం అనేకం ఉన్నాయి. రహదారులు చూస్తే భయానకంగా ఉన్నాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య జటిలంగా ఉంది. గాడి తప్పిన శాంతి భద్రతలను దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక పరిస్థితి అంటే ఆ రోజున వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు, చేయెత్తి చేయకొట్టి తెలుగు అని చెప్పింది. దాంట్లో నట్టి నెడ సంద్రాన నావ నిల్చున్నది, చుక్కాన పట్టరా తెలుగోడ, నావ దరి చేర్చరా మనగాడ అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి మార్గంలో మనందరం కూడా నడిచి మళ్ళీ రాష్ట్ర భవితవ్యానికి మనందరం కూడా నాంది పలకాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనది తెలుగు జాతి, భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న ప్రాథమిక విషయాన్ని కూడా గత ప్రభుత్వం గుర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసే ప్రయత్నం చేసింది. తెలుగు మాధ్యమాన్ని తీసివేసింది. కనీసం తెలుగు అక్షరాలు రాసే పరిస్థితి కూడా ఇవాళ విద్యా విధానం లేదు. తమ పేర్లు తెలుగులో రాయలేని పరిస్థితి ఏర్పడింది. మన కళ్ళ ముందే తెలుగు క్షీణదశకు తీసుకొచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి మొట్టమొదటగా ఏర్పరిచిన ప్రతిష్టాత్మక సంస్థ తెలుగు అకాడమీ. ఆ తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించి తెలుగు సాంస్కృతిక అకాడమీ అని చేసి సంస్కృత అకాడమీ అని చెప్పారు. అంటే తెలుగుని ఏ విధంగా అవమానపరిచారో ఒకసారి ఆలోచించండి. నేను గౌరవనీయుల మంత్రి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా కోరేదని అంటే ఆ తెలుగు అకాడమీ గురించి ఆ సంస్కృతాన్ని తీసేయమని చెప్పి మాత్రం కోరుతున్నాను. ఇది నా ఒక కోరిక కాదు. మొన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఆ రోజున ఎప్పుడు కూడా తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం మనం పోరాడినప్పుడు మాది ద్రవిడ భాష కుటుంబం నుంచి వచ్చిన భాష అని చెప్పి మనం నిరూపించి ఆ రోజున ప్రాచీన హోదా తెచ్చుకున్న సంస్కృతానికి మనకి సంబంధం లేదు. అయితే ఏదో ఆ రోజునున్న వారి ఆలోచనలు ఆ రకంగా జరిగాయి. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన జరగలేదు. అలాగే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక కమిటీ వేశారు. దాన్ని పల్లి రఘునాథ్ రెడ్డి గారు, ఆ రోజున మంత్రి గారు, నేను, అలాగే పరకాల ప్రభాకర్ గారు, తర్వాత వీరందరం కూడా మేము కలిసి మొత్తం దేశం అంతా తిరిగాం, అన్ని రాష్ట్రాలు తిరిగాం. అలాగే ఢిల్లీలో ఏ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషా ప్రాధికార సంస్థని ఏర్పరచడం జరిగింది. ఆ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత, దానికి ఒక పాలకవర్గం నియమించిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్న పరిస్థితి. ఆ రోజున ఏదైతే అంత పూర్వం రద్దయిన అకాడమీలన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము రికమెండ్ చేయటం, దాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజున చంద్రబాబు గారు ఆమోదించి అటు సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, చరిత్ర అకాడమీ వీటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజు సాహిత్య అకాడమీకి సుప్రసిద్ధ సాహితీవేత్త కొలకులు రినాక్ గారిని ఇస్తాం. అలాగే మన నాటక అకాడమీకి గుమ్మడి గోపాలకృష్ణ గారు, సంగీత అకాడమీకి వింధ్యమతల శ్రీనివాస్ ఇలాంటి పెద్దలను పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. కానీ ఈ గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? 5 సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు, వాటికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు తప్ప 5 సంవత్సరాలు అకాడమీలో జరిగిన పని మాత్రం లేదని చెప్పి మాత్రం మనం చూస్తాం. అలాగే అధికార భాషా సంఘానికి ఎంతోమంది ఉద్దండులు పనిచేశారు ఓలాల గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి. అధికార భాషా సంఘానికి
అధ్యక్షులు నియమించి వాళ్ళతో ఏం చేయించారు, అదిగా భాష గురించి కాదు. ఎంతసేపు చంద్రబాబు గారిని విమర్శించడం కోసం ఆ భాషా సంఘం అధ్యక్షులు తప్ప వేరే లేని పరిస్థితి ఏర్పడింది. అంచేత మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి వీటన్నిటికీ జనకుడు చంద్రబాబు గారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి, సరైన వ్యక్తులతో సరైన నిధులు ఇచ్చి వాటిని ముందు నడిపించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు కేటాయించారు. ఈ 32 లక్షల బడ్జెట్లో 10 కోట్లకు వచ్చినంత అభినందనలు మరే దానికి రాలేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. మొత్తం యావత్ తెలుగు జాతి కూడా ఆనందపడింది. ఇందాక వెంకటరావు గారు కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. అంటే ఇవాళ మళ్ళా తెలుగు భాషని తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇవాళ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంలో నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజున మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కాదు, ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకులు అనే విషయం మాత్రం తమను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీ పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్న మాత్రం నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయం మాత్రం మనందరూ తెలిసిన విషయం. ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి భాషలు కానీ నిజ సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనకు తెలుసు. అంచేత ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 5 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది. అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచనతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష వికాసం, తెలుగు జాతి ప్రకాశమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుగు భాష మీద అమితమైన అభిమానం కాకుండా వారు ఇటీవల కాలం చేసిందంటే మన నుడి మన నది అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నారు. అంటే నదుల్లో కాలుష్యాన్ని పారదోలి నదులను పవిత్రంగా ఉంచాలి. అలాగే నుడి అంటే భాష, మన భాష మనం కాపాడుకోవాలి. మన భాష పట్ల యువతరంలో ఆసక్తి కలిగించే గొప్ప పని మాత్రం ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసి రాష్ట్రంతో కూడా తిరిగి అనేక మంది పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వారికి అభిమానులందరూ కూడా యువకులు కనుక యువకుల్లో భాష పట్ల అభిమానం పెంచేలాగా పనిచేశారు పవన్ కళ్యాణ్. ఇవాళ వారిద్దరి నాయకత్వంలో మన తెలుగు వికసించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇవాళ అనేక విషయాలు మనం అలాగే ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సభల్లో తెలుగు గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు. వారిరువురు కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని వారు చాటి చెప్పారు. తెలుగు భాషను కాపాడుకోవడానికి కేంద్రం మీ వెనకాల ఉంటుందని చెప్పారు. వాళ్ళ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం. అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గమనంలోకి తీసుకుని పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను మనం చేసుకుంటూ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా మనకి సమయం తక్కువ కనుక ఎక్కువగా మాట్లాడతాం లేదు. కానీ ఒకటి మాత్రం నేను మనం చేసేది ఏంటంటే ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈ రోజున 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు వాళ్ళు నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు. అందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనం ఇంటింటి కుళాయి ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 13,499 కోట్ల రూపాయలతో జలజీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి గత ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఒప్పించి 2028 వరకు కూడా పొడిగించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నీటిపారుదల రంగానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో నీటిపారుదల రంగాన్ని ఎంత నిర్వీర్యపరిచారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల మా ఒక్క నియోజకవర్గంలో 5,000 ఎకరాలు
5 సంవత్సరాలు పంట పండించుకోవాలి. అంతపురం తెలుగుదేశం ప్రభుత్వంలో 40-50 బస్తాలు పండించుకునే ఆ పొలాలన్నీ కూడా బీడు పట్టుకుని పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, అక్కడ అవుట్ ఫాల్ స్టోరీస్ నిర్మాణం చేయకపోవడం జరిగింది. అంచేత నేను ఇరిగేషన్ మంత్రి గారిని కోరేది ఏంటంటే మా అవుట్ ఫాల్ స్టోరీస్ని వెంటనే మంజూరు చేసి మళ్ళా 5,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చేలాగా చేయాలని చెప్పి మొత్తం ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత కృష్ణా డెల్టా గతంలో అనేక సమస్యలు ఎదుర్కొంది. అప్పుడు నేనే పోరాటానికి నాయకత్వం వహించిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నాకు హామీ ఇచ్చారండి, కృష్ణా డెల్టాను కాపాడే బాధ్యత నాదని చెప్పి. కానీ మేము ఎవరూ ఊహించిన విధంగా ఆ రోజున యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసేవను నిర్మాణం చేయబట్టే కృష్ణా డెల్టా బతికిందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం తెలుస్తాం. ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పరుగులు ఎత్తిచ్చారు. దురదృష్టవశాత్తు ప్రజలు మనం అర్థం చేసుకోకపోవడంతో పోయిందిగా తేవాటి పోలవరం మనకి నీళ్ళతో మనం ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పోలవరానికి మళ్ళీ వాళ్ళ ఆశలు చిగురించాయి. త్వరలోనే అది పూర్తి అవుతుందని చెప్పిన విశ్వాసం మనకు కలుగుతుంది. అంచేత ఇరిగేషన్ రంగంలో నేను కోరేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ వ్యవస్థలు వాళ్ళ కనీసం నేను ఎమ్మెల్యే అవగానే అధికారులను పిలిచి అడిగితే తూటుగాడను గొరపడక తీయండి, వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కానీ చెప్పండి, మా దగ్గర నిధులు లేవని చెప్పాను. సార్ రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయనకి చాలా పలుకుడు ఉంది కానీ ఆయన నిధులు వసూలు చేసేసరికి నాకు ఆ పరిస్థితి లేదు అక్కడ. అలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి వెంటనే మంజూరు చేయబట్టి మురుగు కాలువలు మేము మరమ్మతు చేసుకుని కొంత ఉపశమనం పొందే పరిస్థితి ఏర్పడింది. అంచేత ఈ రోజున ఇరిగేషన్ రంగానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ, అలాగే పౌర సరఫరా శాఖ దాని తరపున మనకి ధాన్యం కొనుగోలు చాలా అపూర్వంగా చేయడం జరిగింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 1,674 కోట్ల రూపాయలు ఆ రోజున వాళ్ళు బకాయిలు పెడితే అవన్నీ కూడా మనం ఇవ్వటం కాకుండా దాదాపు మనం 7,564 కోట్ల రూపాయలతో 5 లక్షల పైసలకు రైతులకి కేవలం 24 గంటల్లో మనం వాళ్ళ అమ్మిన వెంటనే 24 గంటల మన నిధులు ఇచ్చిన పరిస్థితి మన ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకు మేము ప్రత్యేకించి మన పౌర సరఫరా మంత్రి మనోహర్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ మా నియోజకవర్గంలో అప్పుడు వర్షాలు వచ్చి కొంచెం ఇబ్బంది పడి కొంత తడిచిపోయిన ధాన్యం వస్తే ఆయన స్వయంగా చూసి వాటిని అన్నిటి కూడా కొనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంచేత ఇలాంటి చాలా విషయాలను అయితే ఒక్కటి మాత్రం నేను మనం చేసేదంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి మంజూరు చేశారు. అవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చి ప్రారంభించిన తర్వాత వాటన్నిటిని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేసిన పరిస్థితి. మళ్ళా వాటిని మనం ఇవాళ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఏర్పడింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆ రోజున ప్రారంభించి వివిధ శాఖల నుంచి ప్రారంభించారు. మా నియోజకవర్గం గురించి చెబుతాం. మా నియోజకవర్గంలో పర్యాటక శాఖ నుంచి ఘంటసాల సేనుబుద్ధ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే క్రీడా శాఖ నుంచి జలక్రీడల కేంద్రం ఒకటి మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఎస్సీ బీసీ కాపు భవనాలను మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా నిలుపుదల చేసిన పరిస్థితి వచ్చింది. అంచేతనే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మనం ఆ రోజున ఏదైతే మంజూరు చేశామో ఆ మంజూరు చేసిన వాటిని గత ప్రభుత్వం ఏదైతే నిలుపుదల చేసిందో ఆ నిలుపుదల చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో మా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలను కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్ల మీద కూడా వేలు పెట్టలేకపోయా. కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది. రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత విలువ ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని అదే అందుకనే ప్రతిపాటి పుల్లారావు